చికెన్ 65 కోసం నేను ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కారం, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్, మైదా ఒక 3 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కర్డ్ కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇది యూజ్ చేయడానికి ఉండదు కాబట్టి కొంచెం వేసుకొని కొంచెం 4 వేయించుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్ మనము వేసేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇలా వేగాక వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా అలానే వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. బాండీలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగాక మనం వేయించి పెట్టుకున్న ఇవి వేసుకోవాలి. పకోడా వేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి. ఇలా వేగాక నేనైతే సాజీరా, అనాస పువ్వు అవి అన్ని ఐటమ్స్ అన్నీ వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం వేయాలి. గరం మసాలా కొంచెం వేయాలి. ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు మీరు. నేను కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా కూడా కొంచెం వేసేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసేసుకొని కొంచెంసేపు అలా ఉంచేద్దాం. 65 అది రెడీ అయిపోయిందండి. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.